దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దాని పేరు షీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం బంగారం. మనము బంగారము లాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, బంగారం మట్టిలో ఉంటుంది. మనం మనుషులందరూ తొక్కుతారు. కానీ ఎప్పుడైతే ఆ మట్టిలో నుండి బంగారము తీయబడుతుందో, అది శుద్ధీకరించబడుతుందో, అది పుటమి వేయబడుతుందో, అది మంచిగా మారుతుంది. శ్రేష్టమైన స్థలాల్లో అది ఉంటుంది. నేను కూడా ఆ బంగారము లాగా మనుషుల చేత తొక్కబడుచున్నామా? మనుషులు మన తలల మీదకి ఎక్కుతున్నారా? కీర్తన గ్రంథం 66వ అధ్యాయం దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. 12వ వచనం, నరులు మా తల మీదకి ఎక్కున్నట్లు చేస్తేవి, మేము నీళ్లలో నిప్పుల్లో పడితివి. ఆయనను సమృద్ధి గల చోటికి దేవుడు ఈరోజు నన్ను నడిపించబోతున్నాడు. సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నరులు మనల్ని తొక్కుతున్నారు, కానీ మనం లేవాలి. బంగారము వలె మనము పుటము వేయబడాలి. యోబు 23:10 ప్రకారము మనము శోధించబడిన మీదట సువర్ణము వలె మార్చబడి ఎవ్వరికి అందనంత ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.